ఇరాన్లోని అణుస్థావరాల మీద తాజాగా జరిగినటువంటి అమెరికా దాడి, ఎస్పెషల్లీ అమెరికాకు సంబంధించిన B-2 స్టెల్త్ బాంబర్లు వచ్చి ఏకంగా అణుస్థావరాలలో పెను విధ్వంసం సృష్టించి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లో బహిరంగ సమావేశాలు నిషేధించారు. ఓ రకంగా కర్ఫ్యూ వాతావరణం పెట్టారు. అందరినీ బంకర్లో ఉండమన్నారు. ఎందుకంటే ఇరాన్ అమెరికా మీదన అటాక్ ఇప్పుడు అమెరికాలో ఎలక్ట్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ అమెరికా మీద కసిని ఇజ్రాయెల్ మీద తీర్చుకునే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్లో ఇప్పుడు తాజాగా ఒక రకమైన కర్ఫ్యూ వాతావరణం, అందరూ బంకర్లలో ఉండమంటున్నారు, ఎవరు బయట తిరగద్దని చెప్తున్నారు, హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా దాడుల నేపథ్యంలో సమావేశాలు సభలు పెట్టుకోవద్దన్నారు. ఏది బహిరంగంగా తిరిగేటటువంటి దాంట్లో అత్యవసరమైతే తిరగమని ప్రకటించారు. విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో అందరినీ సభలు సమావేశాలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. మళ్ళీ చెప్పేటంత వరకు అన్నటువంటిది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకంత ముందు జాగ్రత్త తీసుకుంటోంది.